హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్. ఈరోజు మా ఊరు జాతర అనమాట. మా అమ్మ మిల్లీ మేకర్ పకోడీ చాలా ఫాస్ట్గా చాలా బాగా వేస్తారనమాట. ఇప్పుడే మా అమ్మ కూడా వచ్చింది. కరెక్ట్గా మా అమ్మ అయితే మిల్లీ మేకర్ పకోడీ వేస్తున్నారు. మిల్లీ మేకర్స్ ఎలా పెద్ద పెద్దగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. ఫస్ట్ మిల్లీ మేకర్లు అన్నింటినీ ఉడకబెట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ అన్ని తీసేసి ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, శనగపిండి వేసుకొని మొత్తం కలిపేసుకొని వేడివేడి ఆయిల్లో వేగించేసుకోవడమే. మా అమ్మ అయితే ఇక్కడ పెసరపిండి గ్రైండ్ చేస్తున్నారనమాట. పునుకులు వేద్దామని చెప్పి మా అమ్మ మార్నింగ్ పెసరపప్పు నానబెట్టారు. మా అమ్మమ్మ వచ్చిన వెంటనే నేను వేస్తానులే అని చెప్పి గ్రైండ్ చేస్తున్నారు. మా అమ్మ అయితే మిల్లీ మేకర్ పకోడీ వేసేసారు. మా అమ్మమ్మకి మిల్లీ మేకర్ పకోడీ వేయడం రాదు, లేకపోతే నేనే వేస్తానని చెప్పి మా అమ్మని పక్కకు పంపించేసేవారు. మా అత్తయ్య కూడా వచ్చిందనమాట. మా చిన్నోడు చూడండి అలా చూస్తున్నాడు. మిల్లీ మేకర్ పకోడీ అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ పెసర పునుకులు కూడా వేసేసింది. ఈరోజు ఇంట్లో అందరం టిఫినే చేస్తాము. మా అమ్మమ్మ పెసర పునుకులు చాలా బాగా వేస్తుందన్నమాట. తినేసిన తర్వాత జాతరలోకి అయితే వెళ్ళాము. జాతర అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు చేశాకంటే ఈసారి ఇంకా బాగా చేశారు. ఈ కొబ్బరి డ్యాన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. మొత్తం జాతర అంతా తిరిగేసాము. చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా మందిని కలిశాను. చాలా హ్యాపీ అనిపించింది. కొబ్బరి డ్యాన్సులతో, శక్తి వేషాలతో, బుట్టబొమ్మలతో, తీన్మార్తో, డీజే డ్యాన్సులతో, ఆర్కెస్ట్రాతో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. నైట్ జాతర అయిపోయిన తర్వాత నుండి అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు. ఊరంతా ఊరేగించిన తర్వాత పూరి గుడిసి దగ్గర నుండి అమ్మవారిని టెంపుల్ దగ్గరికి ఇలా చీరలు పరుచుకుని తీసుకువెళ్తారనమాట. నిన్న నైట్ అయితే మా పిన్ని రాలేదనమాట, కుదరలేదని చెప్పి. ఈ రోజు వచ్చింది. ఈ రోజు నైవేద్యం పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి బూర్లు అవి వేస్తున్నారు. ఇంకా నేను నైట్ అంతా పడుకోలేదనమాట. మార్నింగే ఇంకా ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి కర్రీ అది రెడీ చేస్తాము. వంటల సెక్షన్ అయితే మాత్రం మా అమ్మమ్మ మా పని పిన్నే చూసుకుంటున్నారనమాట. బూర్లు అవి వేసేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టడానికి టెంపుల్ కూడా వెళ్ళొచ్చేసాము. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. బాయ్ గైస్, హకునమాట టాటా.